మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు? మనము పగటి వారమై ఉన్నాము అంటాడు అపోస్తులుడైన పౌలు. పగలు చూడండి, ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము 3 భాగములుగా విభాగించాం. అయితే ప్రభు అయిన దేవుని యొక్క సన్నిధిలో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలమున ధ్యానించుచు నేను మొరపెట్టినట్లయితే ప్రభు నా ప్రార్థన ఆలకించును అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన ప్రార్థన కూడా ప్రభు ఆలకించాలంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలమును ధ్యానించే జ్ఞానము కలిగి, ధ్యానించుటలో మరి భయము కలిగి, ప్రభువుకి ఇష్టలుగా మన యొక్క స్థితిని మార్చుకొనగలిగితే అప్పుడు మనం చేసిన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. మీరు గమనించండి, ఉదయము, సూర్యోదయము అనగా ప్రభు అయిన క్రీస్తులో ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మీ కొరకు సూర్యోదయము కలుగును అంటాడు ప్రవక్త. అనగా ప్రభు అయిన క్రీస్తు మీ హృదయంలోనికి వస్తాడు. భయభక్తులు కలిగిన వారి హృదయంలోనే క్రీస్తు నివసిస్తాడండి. అంతేకాదు, మధ్యాహ్నము అనగా పాడు చేసే రోగం ఉండే సమయం మధ్యాహ్న కాలము. పాడు చేసే రోగము దేనికి కూడా మనము భయపడనక్కరలేని విశ్వాస్యతను కలిగి జీవించే జీవితాన్ని అట్టి లేఖనములలో ధ్యానించుకుంటూ ఉండుట వలన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాదు, సాయంకాలము అనగా ప్రభువు కొరకు ఎదురు చూచే నిరీక్షణ, విశ్వాసముతో క్రీస్తుతో కూడా జీవిస్తాను అని లోకమును, శరీరాన్ని, లోక సంబంధమైన సమస్తాన్ని కూడా మనము జయించుట ద్వారా సంపూర్ణ భక్తిని సంపాదించుకునే వారిగా మన మనస్సు రూపాంతరం చెందుతుంది. అనగా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము వాటి మరి లేఖనములను మనం అనుసరించి వాటిని ధ్యానించినట్లయితే క్రైస్తవ జీవితము పరిపూర్ణమవుతుంది. అట్టి వారు ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెంటనే ఇదిగో నేనున్నాను అని ఆయన మనకు జవాబిస్తాడు. కనుక అట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి, పరిపూర్ణమైన భక్తిని కలిగి ఉండి ప్రభు రాజ్యానికి సిద్ధపడదాం.